బిడ్డలో మరో ప్రకటన చూస్తున్నాం. ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు మరో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూసంపూడి రవీంద్రపై హైదరాబాద్ సిఎస్ఎస్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. ఇక సిరి గోల్డ్ ఫైనాన్స్ పేరుతో బంగారం ఇస్తామని వేల మంది నుంచి ఒక్కొక్కరి వద్ద 15,000 రూపాయలు తీసుకుని మోసం చేశారని ఫిర్యాదు అందింది. అయితే ఈ కేసుపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూసంపూడి రవీందర్ స్పందించారు. 30 ఏళ్ల అనుభవంతో సిరి గోల్డ్ అంటూ డైమండ్స్ సంస్థను నిర్వహిస్తున్నామని అన్నారు. తన మిత్రుడు ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావుకు తన సంస్థతో సంబంధం లేదని చెప్పారు. కానీ తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ తప్పుడు ఫిర్యాదులు చేశారని అన్నారు. 15,000తో బంగారం కొనుగోలు చేసిన వ్యక్తి డిపాజిట్ చేసినట్లు సిసిఎస్ పోలీసులను తప్పుదారి పట్టిస్తున్నాడని చెప్పారు. ఇక తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, ఇది రాజకీయంగా చేస్తున్న కుట్ర మాత్రమేనని చెప్పారు. ఇక ఇందులో వ్యాపార రాజకీయ కుట్రలు ఉన్నాయని అన్నారు. తాను ఎక్కడికి పారిపోలేదని హైదరాబాద్లోనే ఉన్నానని చెప్పారు. తనపై తన మిత్రుడిపై చేసిన ఆరోపణలను చట్టపరంగా ఎదుర్కొంటానని తెలిపాడు. నమస్తే అందరికీ. నేను కూసంపూడి రవీంద్ర, సిరి గోల్డ్ మర్చెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ని. సిరి గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ నా బ్రాండ్. ఈ సంస్థ పేరుతోటి హైదరాబాద్లోని ఉప్పల్ బగాయత్లో 2023 మే 6వ తేదీ నుంచి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆఫీస్ రన్ చేస్తూ ప్రస్తుతం ఎల్బీ నగర్లో ఒక గోల్డ్ షోరూమ్, సిరి గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్కి మనమే బిల్డింగ్ లీజుకి తీసుకొని రేపు మార్చి లేదా ఏప్రిల్లో షోరూమ్ ఓపెన్ చేయడానికి అవసరం ఏర్పాట్లు చేసుకుంటున్న సంస్థ నాది. 30 ఏళ్ళుగా బంగారం వ్యాపారంలో ఉన్న అనుభవంతో ఈ కంపెనీని ప్రారంభించేసి ఈ వ్యాపారం నిర్వహిస్తున్నాం. దీంట్లో మరి కొంతమంది నా మిత్రుడైనటువంటి నెల్లూరు కోటేశ్వరరావు గారు, ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు, నాకు ఆత్మీయుడిగా ఉన్నంత మాత్రాన మరి నేరుగా కంపెనీలో భాగస్వామి కూడా కాదు. అయినప్పటికీ కూడా ఆయన్ని నన్ను కలుపుతూ ఒక ఫాల్స్ ఎలిగేషన్ చేస్తూ ఒక తప్పుడు కంప్లైంట్ని సిసిఎస్లో నమోదు చేసి మా దగ్గర 15,000 రూపాయలతో బంగారం కొనుక్కోలిపోయిన వ్యక్తి లిటరల్గా బంగారానికి డిపాజిట్ చేశాయని చెప్పి అబద్ధం చెప్తూ సిసిఎస్ పోలీసును కూడా తప్పుదో పట్టిస్తూ ఆయనకు బంగారం కొనుక్కున్న విషయాన్ని మర్చిపోయి కావాలని దాన్ని డిపాజిట్గా చిత్రీకరిస్తూ ఒకే ఒక 15,000తో బంగారం కొనుక్కున్న వ్యక్తి చేసిన ఒక ఫాల్స్ కంప్లైంట్ ఈరోజు సిసిఎస్ పోలీసులకి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ చూపించాడు. మేము ఇచ్చిన బంగారం చూపించలేదు, నా దగ్గర బంగారం ఇచ్చిన బిల్లు ఉంది, ఆయన కొనుక్కున్న బంగారం వివరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణతోటి ఒక ఫాల్స్ కంప్లైంట్ ఇస్తే దాన్ని సిసిఎస్ పోలీసులు ఈ 15,000 ఆధారంతో ఒక కేసు నమోదు చేశారని చెప్పి దాన్ని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఈరోజు మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో అనేక రకాల యాంగిల్స్, రాజకీయ కుట్రలు కావచ్చు, వ్యాపార పరంగా నాకు గిట్టన వాళ్ళు చేసేటువంటి కుట్రలు కావచ్చు, అన్నీ ఇముడు ఉన్నాయి. మరి ఈ వ్యక్తులందరిపైన తప్పనిసరిగా